హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీవ్యూస్. ముందుగా అందరికీ శ్రీ పరావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం మన తెలుగు సంవత్సరాది అందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఒక పండగనే చెప్పాలండి. ఈ సంవత్సరం ఈ పండగ రోజున రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మంచి పండగ లాంటి సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్ బాయ్గా ఉన్నటువంటి హరీష్ శంకర్ గారు ఎలా తీస్తారో అని మనం కొత్తగా అనుకోవాల్సిన లేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి మూవీనే రియల్గా ఒక పాయింట్ని తీసుకుని గబ్బర్ సింగ్ తను ఒక మార్పులు చేసి ఫ్యాన్స్ ఎలాగా ఇష్టపడతారో అదే విధంగా సినిమాని అయితే అప్పట్లో తీయడం జరిగింది. సేమ్ అదే రకంగా కూడా ఈ సినిమాను కూడా తీయడం జరిగింది. ఇకపోతే మూవీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వాగ్ కానీ ఆయన యొక్క స్టైల్ కానీ మనం ఏదైతే ఇష్టపడతామో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ గత సినిమాలతో పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండడం జరుగుతుంది. ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఉంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే పెద్దగా మనం ఎక్సైట్ అయ్యేటటువంటి స్టోరీ ఎలిమెంట్ అయితే లేదనే చెప్పాలి. ఇందులో తెరీ సినిమాకి సంబంధించి రీమేక్ అని అయితే చాలా వార్తలు అయితే వచ్చినాయి. కాకపోతే తెరీకి దీనికి అయితే ఏమాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా సంబంధం అయితే లేదండి. సో కాబట్టి ఇది ఫ్రెష్ ఉస్తాద్ భగత్ సింగ్ అచ్చమైన తెలుగు సినిమా అని మనం దీన్ని పరిగణించాలి. ఇకపోతే రాశి కన్నా ఫస్ట్ హాఫ్లో రాశి కన్నా ఉంటుంది. కాకపోతే ఆమెకి ఏమీ పెద్దగా ఇంపార్టెంట్ రోల్ అయితే లేదని చెప్పచ్చు. మిగతాదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కామెడీ కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనరిజమ్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేస్తాం. కాకపోతే మెయిన్ ఒక విషయం అయితే మనం ఖచ్చితంగా సీన్స్గా అయితేనే ఈ సినిమాని రాశారు, కథగా రాశారనే దానికన్నా కూడా కొన్ని సీన్స్ని మేళవించి దాన్ని ఒక కథ కింద అయితే క్రియేట్ చేశారని అయితే దీన్ని మనం అనుకోవాలి. ఇకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి సినిమా పెద్దగా మనం ఎగ్జైట్ అయ్యేది కానీ ఓకే, మనం జనరల్గా తెలుగు సినిమాల్లో ఎటువంటి మనం ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి వస్తామో అటువంటి ఇంటర్వెల్ బ్యాంకే ఇందులో కూడా ఉండడం జరుగుతుంది. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. హీరోకి విలన్కి మధ్యన జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. ఓవరాల్గా మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే స్టోరీ ఎక్కువగా లేనప్పటికీ కూడా ఇద్దరికి వచ్చేటటువంటి సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గెటప్ కానీ ఆ భగవద్గీత సీన్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ శ్రీలీలకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా తన యొక్క ఇంపార్టెన్స్ కానీ క్యారెక్టర్కి సంబంధించి వీళ్ళిద్దరికి మధ్యనటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగానే అనిపిస్తాయి. సినిమా చూసినంతసేపు కూడా ఫ్యాన్స్ అయితే కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. ఎందుకంటే జనరల్ ఆడియన్స్కి ఫ్యాన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే తన హీరో ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూసేసరికి వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. సో అదే మనం థియేటర్స్లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా శ్రీలీల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే తెరీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సీన్, క్లైమాక్స్ సీన్ని తీసుకుని ఫస్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక సన్నివేశాన్ని ఈ లాస్ట్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ ఎలిమెంట్ని అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేసుకున్నారు తప్ప తెరీకి అయితే రీమేక్ మాత్రం కాదు ఇది. అందులో ఉన్నటువంటి ఒక హార్డ్ కోర్ ఎలిమెంట్ ఏదైతే మెయిన్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని వీళ్ళు తీసుకుని ఇందులో పెట్టడం జరిగింది. ఆ కనెక్షన్ కూడా బాగుందనే చెప్పాలి. స్టోరీకి అందులో ఉన్నటువంటి సీన్ని ఇందులో యాడ్ చేయడం కూడా కనెక్షన్ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి 48 రోజుల్లో ఈ సినిమాని అయితే తీశారని చెప్పారు. కాకపోతే ఎక్కడ కూడా మనకు ఆ ఫీల్ కనపడదు, హడావుడిగా కంగారుగా తీసినట్టుగా అయితే మనకు కనిపించదు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మూవీని ఎంత టైం తీసుకుని సంవత్సరాల తరబడి తీసే సినిమా ఎంత టైం పడుతుందో 48 రోజుల్లో తీసిన సినిమా కూడా అంతే టైంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా తీయగలిగారనే చెప్పాలి. హరీష్ శంకర్ యొక్క క్రాఫ్ట్మెన్షిప్స్కి మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇకపోతే డైలాగ్స్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డైలాగ్ ఎవరు రాస్తారు అని అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చెప్పుకుంటాం. అదే రేంజ్లో ఒక మంచి పాయింట్ ఉన్నటువంటి డైలాగ్స్ కానీ ఒక అర్థవంతమైనటువంటి డైలాగ్స్ రాసేవాళ్ళు హరీష్ శంకర్ గారు కూడా అని చెప్పాలి. ఎందుకంటే మనకెక్కడ ఈ సినిమాలో పొలిటికల్ టచ్ లేదు, లేదంటే సెటైర్స్ లేవు అని అయితే అంటున్నారు. కానీ చూసేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా అయితే అలాగే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా
మమ్మల్ని తిట్టాడు, మా మీద ఒక పని చేశాడని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో అంటే ఇది కథకి ఎక్కడ డీవియేట్ కాకుండా, కథ నుంచి బయటకు రాకుండా ఆ డైలాగ్ రైటర్ చాలా ఇంటెలెక్చువల్గా రాశారని చెప్పాలి. సో ఈ విషయంలో హరీష్ శంకర్ గారిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మనకి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం ఏదైతే కోరుకుంటామో అదే ఈ మూవీలో ఉంది. సాంగ్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి సాంగ్స్ కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారిని డ్యాన్స్ మిస్ అవుతున్నామన్నారు, ఆ డ్యాన్స్ కూడా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ఓవరాల్గా కొంచెం తమన్ను లాస్ట్ మినిట్లో వచ్చాడని అయితే చెప్పారు. ఆ హడావుడు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది, హడావుడిగా మ్యూజిక్ కొట్టినట్టు. కొన్ని సీన్స్లో మాత్రం నాస్టాలజీగా చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ పండగకి ఒక మంచి సినిమాగానే, అందులోనూ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ తెచ్చినటువంటి సినిమాగానే అయితే మనం ఖచ్చితంగా అనుకోవాలండి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, మనం ఆల్రెడీ సాంగ్స్ విన్నాం, సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి. మిగతా అందరూ కూడా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అందరు యాక్టర్స్ కూడా ఇందులో బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా, పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బయట యాజ్ ఏ డిప్యూటీ సీఎం, మళ్ళీ సినిమాలో ఆయన చేసినటువంటి ఓల్డ్ పవన్ కళ్యాణ్ గారు, మనం ఓల్డ్ అంటే మళ్ళీ ఓల్డ్ ఎప్పుడో అనుకుంటారు, మొన్న ఆడియో ఫంక్షన్లో సుమగారి మీద వేసిన సెటైర్ కింద ఉంటుంది, అలా కాదు. ఒక మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు, మనం గతంలో పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా ఇష్టపడ్డామో అలాగే ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించడం జరిగింది. ఆయనకు స్మైల్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, మ్యానరిజమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా హరీష్ శంకర్ అయితే ప్రొజెక్ట్ చేశారనే చెప్పాలి. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగనే చెప్పాలి. పెద్దగా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి. ఒక మంచి సినిమా చూద్దాం, ఒక మంచి డైలాగ్స్ తోటి ఉన్నటువంటి సినిమా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం పాత రోజుల్లాగా అనుకుంటే వెళ్ళండి. అంతే తప్ప పెద్ద కొత్త టెంప్లెట్, అసలు ఎప్పుడూ చేయలేనటువంటి సినిమా, ఎప్పుడూ చూడనటువంటి స్టోరీ అని అయితే కాదు. కానీ ఒక మంచి సినిమా, వర్త్ ఫర్ మనీ, మనం పెట్టే డబ్బులకి ఖచ్చితంగా ఎంజాయ్ చేసి అయితే థియేటర్స్ నుంచి అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.